హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఇంటిపైన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ దాడికి ప్రయత్నించారు అనే అభియోగం పైన ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ అంశానికి సంబంధించి విచారణ జరుగుతోంది. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి తన అనుచరులతో కలిసి జోగి రమేష్ వెళ్ళారు. ఆ సందర్భంగా దాడికి వెళ్ళారు అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ అంశానికి సంబంధించి కేసు నమోదైంది. సో ఆ కేసు పైన ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఆ సమయంలో నేను దాడికి వెళ్ళలేదు, అక్కడ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడానికి, చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేయడానికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పడానికి వెళ్ళాను తప్ప దాడికి కాదు అంటూ జోగి రమేష్ చెప్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఆయనపైన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులు కోరుతున్నారు. పోలీసులు ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ అంశానికి సంబంధించే జోగి రమేష్ని ఇప్పటికే నోటీసులు ఇచ్చి పిలిచారు కూడా. సో ఈ విచారణకు హాజరైన సందర్భంగా ఆయన జోగి రమేష్ తరపున అడ్వకేట్గా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. జోగి రమేష్కు బదులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి మొత్తం అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు అంటూ దానికి సంబంధించిన వీడియో టేపులను ఈరోజు హైకోర్టులో విచారణ సందర్భంగా సిద్ధార్థ్ లూత్రా, ఎవరైతే పోలీసుల తరపున వాదిస్తున్న అడ్వకేట్ ఉన్నారో, ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది సరైన సాంప్రదాయం కానప్పటికీ జోగి రమేష్ నోరు విప్పట్లేదు కాబట్టి, ఆయన పెదవి దాటి ఒక్క మాట కూడా బయటకు రావట్లేదు కాబట్టి మేము ఈ సమాచారాన్ని కోర్టు దృష్టికి తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఈ మొత్తం అంశానికి సంబంధించి విచారణ పార్టీ ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పోలీసులు ఈ పర్టిక్యులర్ కేసులో దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్ని ఎంగేజ్ చేశారు. సిద్ధార్థ్ లూత్రా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అరెస్టు జరిగిన సందర్భంలో, సిఐడి కేసులు ఆయనపై నమోదైన సందర్భంలో, ఆయన జైలుకి వెళ్ళిన సందర్భంలో ఆయన కేసులను ఏసీబీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏసీబీ కోర్టులోను, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హైకోర్టులోను, అలాగే సుప్రీంకోర్టులోను ఈ కేసులు మొత్తాన్ని ఆయనే వాదిస్తూ వచ్చారు. ఈ కేసులను వాదించడానికి ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చి ఈ కేసులను వాదించారు. మొత్తం దేశంలో ప్రతి అవర్కి ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేసే లాయర్గా పేరున్న సిద్ధార్థ లూత్రాని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎలా హైర్ చేసుకోగలిగారు ఈ కేసుకు సంబంధించి అనేది అత్యంత ఆసక్తి కలిగిస్తోంది. సో ప్రైవేట్ పర్సన్స్ మాత్రమే ఇటువంటి వ్యక్తుల్ని హైర్ చేసుకోగలుగుతారు. ఆ స్థాయిలో వాళ్ళు అమౌంట్ స్పెండ్ చేయగలుగుతారు. అదర్వైజ్ ప్రభుత్వాలుగా ఇటువంటి లాయర్లను హైర్ చేసుకోగలుగుతున్నాయి, ప్రభుత్వాలు అటువంటి ఫండింగ్ చేయగలుగుతున్నాయి. సో పోలీసులు ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి సిద్ధార్థ లూత్రా లాంటి అడ్వకేట్ను తీసుకొచ్చి, అంత ఖరీదైన అడ్వకేట్ని తీసుకొచ్చి ఈ కేసుని వాదించడం వెనక ఉద్దేశం ఏంటి, ఈ కేసు కోసం అడ్వకేట్ల కోసం ఎంత ఖర్చు పెట్టబోతున్నారు, అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటికే అడ్వకేట్ జనరల్ నియమించారు. సో పీపీలను కొంతమంది నియమించుకున్నారు. వాళ్ళు వాదించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది కదా, వాళ్ళతో కనీసం ఒక్కసారి కూడా ఈ కేసును వాదించే ప్రయత్నం చేయకుండా నేరుగా ఓ ప్రైవేట్ లాయర్లను భారీగా డబ్బులు చెల్లించి తీసుకురావాల్సిన అవసరం ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్క కేసుకు సంబంధించి ఇంకా చాలా కేసులు నమోదయ్యాయి. చాలామంది అప్పుడు అధికారంలో ఉన్న, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులపైన ఇంకా చాలా కేసులు నమోదయ్యాయి. సిఐడి కేసులు నమోదు చేస్తోంది, కొంతమందిని అరెస్ట్ చేసింది, మరి కొంతమంది అరెస్ట్ అవుతారు లాంటి ప్రచారం కూడా ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఈ ఖరీదైన లాయర్ పర్మనెంట్గా ఉండబోతున్నారా అనే చర్చ జరుగుతుంది. ఈ ఖరీదైన లాయరే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన పెట్టిన కేసులన్నీ కూడా వాదించాల్సిన పరిస్థితి ఉంటే, ఈ అన్ని కేసుల్లో కూడా ఆయనే అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటే, ఇక పూర్తిగా ఆయన సుప్రీంకోర్టు నుంచి వచ్చి విజయవాడలో ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. ఆయన కోర్టుకు అటెండ్ అయ్యారంటే ఆయనతో పాటు దాదాపు 16 మంది ఆయన టీం కోర్టుకు అటెండ్ అవుతారు. సో ఇంతమంది టీంకి సంబంధించిన మొత్తం ఖర్చులను కూడా ప్రభుత్వమో లేకపోతే ఎవరైతే క్లయింట్గా ఉన్నారో వాళ్ళు బేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఆ క్లయింట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయ్యారు. సో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇకపైన ప్రతి కేసుకు సంబంధించి సిద్ధార్థ లూత్రానే తమ లాయర్గా నియమించుకునే పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఇంటిపైన దాడి కేసులోనే సిద్ధార్థ లూత్రాతో వాదనలు వినిపించే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నారంటే, మిగతా కేసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఓ ఖరీదైన లాయర్ ఆంధ్రప్రదేశ్ పోలీసుల పక్షాన కోర్టుల్లో వాదించబోతున్నారు లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. సో సిద్ధార్థ లూత్రా ఇకపైన పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల తరపున కోర్టుల్లో వాదించే పరిస్థితి మనకు కనపడుతోంది. ఈ ఖరీదైన లాయర్కి సంబంధించిన చెల్లించే డబ్బుల అంశం కావచ్చు, ఈ ఖరీదైన లాయర్ని హైర్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనే అంశం కావచ్చు, ఈ ఖరీదైన లాయర్కి చెల్లిస్తున్న డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎంత చెల్లిస్తున్నారు అనే అంశానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చర్చకు దారితీయడానికి సంబంధించిన అవకాశం ఉంది. గతంలోనూ ఈ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసులు వాదించినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఎంత పే చేశారు, ఏ టైంలో పే చేశారు, ఎవరికి పే చేశారు, వైట్ పే చేశారా, బ్లాక్ పే చేశారా, ఇటువంటి రకరకాల చర్చలు బయట ఉన్నాయి. బట్ దేశవ్యాప్తంగా మాత్రం ఆయన ఖరీదైన లాయర్గా పేరుంది. ఆయనకి ఎంత చంద్రబాబు నాయుడు గారు పే చేశారో అనేది బయటకి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎంత పే చేశారో కూడా ఇప్పటికీ ఎవరికి చెప్పలేదు. బట్ ఇప్పుడు ప్రభుత్వంగా పే చేయాల్సిన పరిస్థితి వస్తే పోలీసులు హైర్ చేసుకుని ఆయనతో వాదనలు వినిపింపజేస్తున్నారు కాబట్టి, పోలీసులు ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఈయనపైన ఎంత ఖర్చు పెట్టారు అనేది బయటకు వస్తుంది, ఓపెన్గా ఉంటుంది, డాక్యుమెంట్గా ఉంటుంది. కాబట్టి ఇది ఒక రాజకీయపరమైన రచ్చకు కారణమయ్యే పరిస్థితి కనపడుతోంది.